బల్బ్ రా, మేము కూడా కొంటాం బైక్. అప్పుడు అందరు పీకల మీద టైర్స్ తోలుతా. ఇతని ముక్క ఇంటర్ చదివేటప్పటి నుండి చెప్తున్నాడు. ఇన్స్టాల్మెంట్ లో కారు కొనేంత జీతం వస్తున్నా కనీసం బైక్ అన్నా కొనలేకపోయాడు. దీని కారణం ఇతను కాదు, ఇతని బాబు కత్తి కాంతారావు. నాన్నగారు 20 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న నా జీవితాశయం నేడు నెరవేరబోతోంది. ఈ రోజే మన లేబర్స్ కాలనీ సెంటర్ లో మీ విగ్రహ ప్రతిష్ట. నన్ను దీవించు కామ్రేడ్. ఏంటి దీవించేది? కాలనీలో గణపతి విగ్రహం పెట్టించడమే మీ వల్ల కాలేదు. ఇది నా వాయిస్ కాదు, బతుకుంటే మీ బాబు వాయిస్. అయినా తండ్రి సంపాదనతో బతుకుతున్న కొడుకుల్ని చూసాను గానీ ఇలా కొడుకు డబ్బుల్ని దొబ్బేస్తున్న తండ్రిని మాత్రం మిమ్మల్ని చూస్తున్నాం. మీ మాటలు నమ్మి నెల నెల వచ్చిన జీతం అంతా అనా పైసలతో సహా వాడు మీ చేతుల్లో పెడుతున్నాడు. మీరేమో విగ్రహాలకని వాటికని వీటికని తగలేస్తున్నారు. వాడేమో బస్సులో తిరగలేక లిఫ్ట్ అడుక్కోలేక చస్తున్నాడు. వాడు ఏం అడిగాడు? ఒక బైక్ కొన్నా కదా. అది మీకు కదా? నేను కొంటాను కూడా నాకే, ఆడికి కాదు. మరి వాడికి కారు కొంటాలేవే. ఆడు చేస్తుంది అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం. కమ్యూనిస్ట్ లీడర్ కత్తి కాంతారావు కొడుకున్నా కొంచెం బిల్డప్ ఉండాలి. ఇండియాలో పెట్రోల్ రేటు తగ్గుతుందన్న నిజం, మీరు కార్ కొంటారన్న నిజం, రెండు కమ్యూనిస్ట్ లీడర్ కత్తి కాంతారావు. అదిగో పిలిచారు భజన్ రాజ్. కత్తి కాంతారావు, కత్తి కాంతారావు, కత్తి కాంతారావు, కత్తి కాంతారావు, కత్తి కాంతారావు, కత్తి కాంతారావు, కత్తి కాంతారావు. ఇలా ఇతను కొడుకు డబ్బులు దొబ్బేస్తూ రెచ్చిపోవడానికి కారణం ఇంకొక అతను ఉన్నాడండి. పేరు రెబల్ రెడ్డి. కత్తి కాంతారావుది కమ్యూనిస్ట్ పార్టీ అయితే రెబల్ రెడ్డిది రూలింగ్ పార్టీ. నాన్నగారు 20 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నా కల నెరవేరబోతుంది. మన MVP కాలనీలో నేడే మీ విగ్రహ ప్రతిష్ట. నన్ను ఆశీర్వదించండి. రేయ్ కత్తి కాంతారావు, కత్తి కాంతారావు, కత్తి కాంతారావు, కత్తి కాంతారావు, కత్తి కాంతారావు. యారా ఈడొచ్చాడేంటి? నువ్వు ఏమైనా ఇన్వైట్ చేసావా? పార్టీ జంప్ అవడానికి ఏమైనా ప్లాన్ చేసావా? అబ్బే రూలింగ్ పార్టీ వాడు కదనా. మన అయ్యగారి విగ్రహ ప్రతిష్ట గ్రాండ్ గా చేస్తున్నాం అని తెలుసుకుని చూడ్డానికి వచ్చినట్టున్నాడనా. జలసి అన్నా, జలసి. జలసీ కాదురా, వాడికి పులుసు కారాలి. ఈ రోజు కత్తెరవరా. ఇదిగో అన్నా. పైకి లేపండిరా. డబల్ గట్టి నీ ఎర్రి రాత్రి విగ్రహాన్ని మార్చేస్తారా? నువ్వు ఆగనా అన్నో. వాళ్ళు మగధీర కత్తులతో వచ్చారన్నో. మరి మందో మారుతి సినిమా బడ్జెట్, అంత సీన్ లేదు. డ్రాప్ అయిపోదామే. రే కత్తిగా, అందరినీ భయపెడుతూ చచ్చినోడు మీ నాన్నకే విగ్రహం కడితే అందరినీ నవ్విస్తూ బతికినోడు మా నాన్నకి విగ్రహం కట్టినా నాది రూలింగ్ పార్టీ. ఇంకో 6 నెలలు నా కొడుకు జీతం ఖర్చు పెట్టానా సరే నీ MVP కాలనీలో మా నాన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించి దానికి నీ చేతులతో రిబ్బన్ కట్ చేయించకపోతే నా పేరు కత్తి కాంతారావే కాదు.